మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ నేతలకు క్యూ కడుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో కలిసి ఇంటికి ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏఐసీసీ అబ్జర్వర్లుగా మంత్రి ఉత్తమ్లు సీతక్క మహారాష్ట్రకు వెళ్లారు. తెలుగువారు ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేయాలని తెలంగాణ బీజేపీ నేతలను అధిష్టానం ఆదేశించింది. ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ పాల్గొన్నారు. మహారాష్ట్ర ఎన్నికలకు వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ యామిని. మహారాష్ట్ర ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రస్తుతం బీజేపీ కాంగ్రెస్ నేతలకు ప్రస్తుతం ఒక టాస్క్లా మారాయని చెప్పాలి. ఎందుకంటే మరొక వారం రోజులు మాత్రమే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు అదేవిధంగా బీజేపీ నేతలంతా కూడా ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో లీనమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల పైన కాంగ్రెస్ ఏఐసీసీ ప్రధానంగా పూర్తి స్థాయిలో ఫోకస్ చేసింది. దానిలో భాగంగానే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనే ప్రస్తుతం పూర్తిగా లీనమైనటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులను ఉత్తమ్ అదేవిధంగా సీతక్క ఇద్దరిని కూడా ఏఐసీసీ అబ్జర్వర్లుగా మహారాష్ట్ర ఎన్నికలకి నియమించడం జరిగింది. ఇప్పటికే వీరిద్దరూ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లోనే పూర్తిగా ప్రచారంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఇతర నేతలంతా కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రభావిత ప్రాంతాల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ నేతలంతా కూడా ప్రచారం చేస్తున్నారు. దీంతోపాటు మరొకవైపు కర్ణాటకకు సంబంధించినటువంటి నేతలంతా కూడా మహారాష్ట్ర ఎన్నికలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. ఎందుకంటే ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అదేవిధంగా మిత్రపక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి, పనిచేయాలంటూ కూడా ఇప్పటికే ఏఐసీసీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అయితే ప్రస్తుతం కాంగ్రెస్ నేతలంతా కూడా పూర్తిగా లీనమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా మరొక వారం రోజుల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగు ప్రభావిత ప్రాంతాలన్నింటిలో కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలంతా కూడా ప్రచారం చేయాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా మహారాష్ట్రకి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒకవైపు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ అదేవిధంగా బండి సంజయ్ లాంటి నేతలంతా కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం చేస్తూ వస్తున్నారు. తాజాగా మరొక వారం రోజుల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి నేతలంతా కూడా మహారాష్ట్రకి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు పార్టీలు కూడా మహారాష్ట్రని కైవసం చేసుకోవాలనేటటువంటి లక్ష్యంగా అయితే ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.